తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను మర్చి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేసి ఈరోజు మళ్ళీ స్థానిక ఎన్నికల వైపు ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్నగా దర్చుకున్నాం. మీరు 100 రోజుల్లో 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించి 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గజనిగా ఎందుకు మారారు, దేనికోసం అని చెప్పి ఇచ్చినటువంటి హామీల్ని మర్చిపోతా ఉన్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతు బంధు కడుపు కట్టుకొని ఇచ్చిండట. గతంలో చెప్పిండు ఆయన, ఒక నెల రోజులు కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు ఈ రకంగా ఇచ్చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 19 నెలలు గడుస్తున్నా కూడా పూర్తిగా కడుపు కట్టుకునే ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేకపోతా ఉన్నాడు. ఎన్నికలు వచ్చినాయని చెప్పి మొన్న 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా ఇప్పుడే మొదలుపెట్టినట్టుగా సంబరాలు చేసుకున్నాడు. మరి గతంలో యాసంగిలో ఇవ్వాల్సినటువంటి ఒక దఫా పూర్తిగా ఎగ్గొట్టేటువంటి సంగతి మీరు మర్చిపోయినారా, లేక మర్చిపోయినట్టు నటిస్తూ ఉన్నారా?